తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అర్హులైన విభిన్న ప్రతిభావంతులకు పెట్రోల్ స్కూటీలను 3 చక్రాల వాహనాలుగా మార్పు చేసి పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందజేయనున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. దివ్యాంగులు 3 చక్రాల మోటార్ వాహనాల కోసం నవంబర్ నెలలో వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో భీమవరం, ఉండి నియోజకవర్గాలకు సంబంధించిన దరఖాస్తులను పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించింది. ఈ సందర్భంగా దరఖాస్తులు, ధృవపత్రాల పరిశీలనలతో పాటు అభ్యర్థుల ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ లబ్ధిదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని, వైట్ రేషన్ కార్డు ఉండాలని తెలిపారు. లబ్ధిదారుల పేరుపై ఇతర వాహనాలు రిజిస్ట్రేషన్ అయి ఉండకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోదావరి జిల్లాల విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్వి అరుణకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి పుష్పరాణి, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, వెన్నుపోటు రాజకీయాలు చేయడం చంద్రబాబుకు వెనతో పెట్టిన విద్య అని వైసీపీ గుంటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఘాటుగా విమర్శించారు. ఏలూరు జిల్లా భీమవరంలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ బొమ్మ ఎదురుగా టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని వెంటనే అమలు చేయాలని, ఎన్నికల సమయంలో ప్రకటించిన పథకాలపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రాష్ట్ర వైస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు ప్రజలు మోసం చేస్తూ వెన్నుపోటు పొడిచి, ఎందుకంటే వాళ్ళ మాంగారు వెన్నుపోటు పొడిచి పార్టీలు లాక్కుండా ఇది తెలిసిన విషయాలే. ప్రజలకి 6 కోట్ల ఆంధ్ర ప్రజానికాన్ని కూడా వెన్నుపోటు పొడిచి ఈ రోజు అలవు కాని హామీలు ఇచ్చి అబద్ధ మేనిఫెస్టో తోటి గద్దెనెక్కి ఈ రోజు నేను సంపద సృష్టిందని చెప్పి మరి రోజు నెలకి 4-5 వేల కోట్లు, అంటే రోజుకి ప్రతి రోజు యావరేజ్ లెక్క ఉంటే 500 కోట్లు, ప్రతి రోజు యావరేజ్ ఈ 2 సంవత్సరానికి 500 కోట్ల రూపాయలు అప్పు చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో గిడ్డుతూ కేవలం అమరావతిని హైప్ చేస్తూ ఆ కాంట్రాక్టర్లకి అడ్డమైన రాయితీలు ఇస్తూ ఆ కాంట్రాక్టర్లకి డబ్బులని దోచిపెడుతూ ఇచ్చిన హామీలు ఒక్కడు కూడా నెరవేర్చకుండా కేవలం 4,000 పెన్షన్, అది కూడా జగన్మోహన్ రెడ్డి టైంలో 65 లక్షలు సుమారు పెన్షన్లు ఇస్తా ఉంటే ఎప్పుడు 60 లక్షలకు వచ్చేసింది. రకరకాల రూపాయల పెన్షన్లు తగ్గించడం జరిగింది. కొత్త పెన్షన్ ఒక్కడు కూడా ఇప్పుడు రిలీజ్ చేయలేదు. 2 సంవత్సరాల కాలం నుంచి ఒక్క పెన్షన్, ఒక స్పౌజ్ తప్ప, ఎవరు భర్త పెన్షన్ చనిపోతే భారీ కొట్టడం తప్ప ఒక్క కొత్త పెన్షన్ ఈ రోజుకి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. గిట్టుబాటు ధరలు లేవు, మొక్కజొన్నకు లేదు, మామిడికి లేదు, టమాటాకి లేదు, పొగాకు లేదు, అరటికి లేదు, ఏ ఒక్క పంటకి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతికి లేదు. ఏ ఒక్క పంటకి కూడా ఈ రోజు గిట్టుబాటు ధరలు లేక అలో లక్ష్మణ అని చెప్పి రోడ్ల మీద పారబోట్టి మనం చూస్తా ఉన్నాం. ఇది కాక ప్రతి ఇంట్లో ఉన్న 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకు 15,000 ఇస్తా, నెలకు 1,500 రూపాయలు మనిషికి ప్రతి నెల, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 2 సంవత్సరాలు ఎక్కడ ఉంటే సంవత్సరం 18,000, 2 సంవత్సరానికి 36,000 ఒక ఆడబిడ్డకి. అలాగా మరి ఎన్ని కోట్ల మంది ఆడబిడ్డలు ఉన్నారు, అన్ని కోట్ల మందికి ఎంత డబ్బులు బాకీ ఉన్నారు ఈ రోజు నువ్వు అడుగుతున్నాం. మేము లక్షలాది నిరుద్యోగులు ఉన్నారు ఈ రోజున. 3,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తాను, గతంలో ఇవ్వలేకపోయి మర్చిపోయారు, ఈసారి తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి. ఎందుకంటే ఈ హామీలతో పాటు ఏమైందంటే ఈ కూటమి ఉండటంలో అక్కడ మోడీ గారు ఉన్నారు. మోడీ గారు అంటే చాలా పెద్ద నాయకుడు, రాష్ట్ర దేశాన్ని పరిపాలించిన నాయకుడు. మోడీ గారు సాయం చేస్తాడు, మోడీ గారు చెబితే అవగాహన ఉంటుందా, మోడీ గారు ముట్టుకేలు ఎత్తాడు చంద్రబాబు నాయుడు గారికి, మొత్తం అమలు చేస్తాడని వీళ్ళందరూ నమ్మి, మోడీ గారు నమ్మి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఓట్లేయడం జరిగింది. అలాగే రేపు ప్రెసిడెంట్ అని ఇవ్వకపోతే నాది బాధ్యత ఇట్లా తలకాయ ఊపేసుకుంటూ చెప్పాడు ఆయన. ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పాడు, ఈ వాలంటీర్లు మేము పొట్టగొట్టం, 5,000 రూపాయలు ఈ ప్రభుత్వం కేవలం ఇస్తా ఉంది, మేము వస్తే 10,000 రూపాయలు ఇస్తాం, ఇవ్వకపోతే ఇచ్చే బాధ్యత అది లేని మాట మీద నిలబడతారు, లేకపోతే పీక్ మీద కత్తి మీద తెగేసినట్టే నేను మాట నిలబడబోతుందని చెప్పి ఆయన నిండి సభల్లో మాట్లాడాడు. ఆయన నా పీక్ ఖర్చు అంటే నేను మాట ఇవ్వకపోతే పీక్ ఖర్చు అన్నాడు. మరి ఏది ఆయన అన్న మాట విలువేది? వాలంటీర్ పక్కన 1,500 రూపాయలు ప్రతి నెల ఇంటికి ఇస్తాను, ఆడబెట్టినది డబ్బులే నిలవలే, ఈ డబ్బులే ఎక్కడ ఇస్తున్నారు ఇప్పుడు ప్రతి నెల? కొత్త పెన్షన్ రాలేదు, అట్లా సమాధానం ఏది? పూర్తి స్థాయిలో నిరుద్యోగ వృత్తి రాలేదు, నిరుద్యోగ వృత్తి లేదు, దానికి సమాధానం ఏంటి? ఈ కాక అసలు ఈ రోజు డిఎస్సిలో సిగ్గుచేటు, డిఎస్సిలో ర్యాంకులు వచ్చిన వాళ్ళకి, ఇంటర్వ్యూలో వెళ్ళిన వాళ్ళకి, అలాగే వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు రాకుండా ఈరోజు దొడ్డిదారిని స్పోర్ట్స్ కోటాలో మొత్తం ఉద్యోగాలన్నీ యువగణల బాధ్యతలు ఎవరైతే ఆయనతో నడిచే వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటాలో లేనిపోయిన కాగితాలు సృష్టించేసి ఖోఖో, కబడ్డీ
వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాక ఈ మధ్యనే చంద్రబాబు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈనాడులో కూడా చూశాను. ఆ బ్రిడ్జ్ గేమ్ కూడా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుందంటాడు. అలా బ్రిడ్జ్ గేమ్ అంటే పేకతో ఆడే ఆట. కానీ ఏ బ్రిడ్జ్ గేమ్ పేకతోటి 100 రకాలు ఆటలాడొచ్చు. ఈ బ్రిడ్జ్ గేమ్ అనేది కూడా పేకతో ఆడే ఆట. పేకతో ఆడే ఆట కూడా ఉద్యోగం డిహెచ్ ఉద్యోగం వద్దండి, నిరుద్యోగం పేక నేర్చుకోవాలి. రజక వృత్తిదారుల సమస్యలపై ప్రభుత్వ జీవోలు అమలు అయ్యేలా గ్రామ పంచాయతీలకు, డివిజనల్ పంచాయతీ అధికారులకు సూచనలు ఇచ్చి రజక వృత్తిదారులను ఆదుకుంటానని ఏలూరు జిల్లా పంచాయతీ అధికారిగా నూతనంగా నియమితులైన మల్లికార్జునరావు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా రజకజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితర నేతలు ఆయన్ని కలిసి రజకుల సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ రజక వృత్తిదారుల సమస్యలపై తమ వంతు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన డిపిఓ మల్లికార్జునరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక సంఘం నాయకులు కొమ్మంటి మురళి, గువ్వలపాలెం సత్యనారాయణ, కడేళ్లు సుబ్బయ్య, యలమంచి నాగశేషు, సుబ్రహ్మణ్యం, లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రావు, పాలెం నాగేశ్వరరావు, ముద్దరపు గోపరాజు, పర్లేర్ల మోడీ, రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మేము ఎంతో మంది పంచాయతీ అధికారులు 1974 నుంచి కూడా రాగానే ఫస్ట్ జిల్లా అధికారులను పంచాయతీ అధికారులు కూడా కలిసి రజకో యొక్క జీవోల విషయం గురించి వారికి చెప్పడం కూడా జరుగుతుంది. అయితే మన మల్లికార్జునరావు గారికి నాకు చాలా కాలం మంచి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు భీమవరం డిఎల్పీగా ఉండగా ఇష్యూడ్ ఏ సర్కులర్ రిగార్డింగ్ ద డ్యూస్ ట్యాక్స్ మీద కూడా చేసేది జరిగింది. ముఖ్యంగా రిక్వెస్టెడ్ టు ద ఆనరబుల్ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ రైలు వారు మల్లికార్జున కోరుకున్నది టు ఇంప్లిమెంట్ ద జీవోస్ ఆఫ్ రజకాస్ జీవోస్ 892 24/9/54 343/14/75 జీవో. అదే కలెక్టర్ వెస్ట్ గోదావరి ఏలూరు సర్కులర్ 7581/2011 ఇంప్లిమెంట్ చేయాలని మా ఉద్దేశం ఏంటంటే 499 జీవో కంపించింది 1999లో. ఆ జీవోలో రజకుల చెరువులు కూడా దాంట్లో యాడ్ చేశారు. ఆ రజకుల చెరువులు తప్పించి ఇచ్చే విధంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. అదేమో గవర్నమెంట్ లెవెల్లో ఉంది. జంగారెడ్డి డివిజనల్ పంచాయతీ ఆఫీస్ పరిధిలో దేవులపల్లి పంచాయతీలో ఒక రజక వ్యక్తి ఒక 20 ఏళ్ల క్రితం చనిపోయి ట్యాంక్ వాచ్మెన్ చనిపోతే వారు మిస్సెస్ ట్యాంక్ వాచర్గా చేస్తుంది. ఆవిడ నిన్న మొన్న నాకు ఫోన్ చేసి నన్ను వారం రోజుల నుంచి నన్ను తీసేశారు సార్, కొంచెం నన్ను తీసారు, కొంచెం ఆడమనిషి అనే ఉద్దేశంలో తీశారు. నాకు వెనకాల తెలియదు. కైండ్ రిక్వెస్ట్ మీరు సహాయం చేస్తే ఎలా డ్యూటీలో తీసుకోండి అని మాట్లాడవాలి చెప్పడం జరిగింది. అవకాశం ఉంటే తప్పనిసరి వస్తాను, చూడకుండా ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కొన్ని తప్పనిసరి చేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మారంపల్లి శాశ్వత రహదారికి కృషి చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో 10 లక్షల సొంత నిధులు ఇచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ప్రస్తుత సీజన్ పరిస్థితులు, మామిడి గుజ్జు ప్రాసెసింగ్ కొనుగోలు ఏర్పాట్లపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష. తోతాపూరి మామిడి రైతులకు అండగా ఉంటామని హామీ. వెన్నుపోటు గొడ్డలి వేటుకు పేటెంట్ జగన్. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పచ్చూరి అశోక్ బాబు. టీచర్ నియామకాల్లో అవినీతి జరిగినట్లు ఆధారాలతో సహా రుజువు కావడంతో లోకేష్ కనీసం నోరు మెదపడం లేదు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత రవిచంద్ర. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.